పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇది ఆడవాళ్ళలో ఫర్టిలిటీని ఎలా డిస్టర్బ్ చేస్తుంది? సో పీసీఓఎస్ అనేది చాలా మోస్ట్ కామన్ ఎండోక్రైన్ డిజార్డర్ అయిపోయింది ఇప్పట్లో. దీనికి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ జనరల్గా మన సెల్స్లో యాక్ట్ చేసి గ్లూకోజ్ని మెటబలైజ్ చేస్తూ ఉంటుంది. ఈ సెన్సిటివిటీ అనేది పీసీఓఎస్ వాళ్ళలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్కి బాగా రెసిస్టెన్స్ వచ్చేసి మన సెల్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. సో అల్టిమేట్గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరిగిపోయి, అలాగే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనేది తగ్గిపోయి, దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా హైకి వెళ్ళిపోతాయి. సో టెస్టోస్టిరాన్ అనేది మగవారి హార్మోన్ కాబట్టి ఓవరాల్గా లేడీస్లో మగవారి చేంజెస్ వస్తాయి. అంటే లైక్ అప్పర్ లిప్ మీద, ఫేస్లో, చిన్ మీద హెయిర్ పెరగడం, హిర్సుటిజం అంటారు. అలాగే పింపుల్స్ రావడము అండ్ హెయిర్ లాస్ అవ్వడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. అండ్ ఎల్హెచ్ అనే మామూలుగా మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరిగి ఫర్టిలిటీ బాగుండాలి అంటే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో పీసీఓఎస్ వాళ్ళకి ఎల్హెచ్ వాల్యూస్ అనేవి చాలా పెరిగిపోయి, ఈ ఎల్హెచ్ వాల్యూస్ కూడా ఫైనల్గా మనకి టెస్టోస్టిరాన్ పెరగడానికే దారితీస్తుంది. అండ్ ఎఫ్ఎస్హెచ్ వాల్యూ తగ్గిపోవడం వల్ల మనకి ఫాలికల్ అనేది మంచి గ్రోత్ రాకపోవడము, దానివల్ల ఓవ్యులేషన్ జరగకపోవడము, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోవడము, ప్రొజెస్ట్రాన్ తక్కువైపోవడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈస్ట్రోజన్ వాల్యూ బాగా ఎక్కువైపోవడం వల్ల ఈ గర్భసంచి పొర అనేది బాగా మందమైపోయి పిండం అనేది అతుక్కోవడానికి ఫేవరబుల్గా ఉండదు. అదేవిధంగా మన ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ అనేది తక్కువ ఉండి, ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండి పిండం అతుక్కునే దానికి కూడా ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్గా ఉండదు. ఫైనల్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి స్పర్మ్ అనేది కలవకపోవడం వల్ల ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఈ హై ఇన్సులిన్ లెవెల్స్, ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండి ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడం, ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల నిలబడటం తక్కువ, అలాగే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ పీసీఓడి వాళ్ళని చూసుకుంటే మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరాల్గా ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయ్యి వాళ్ళు ఒబేస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక విషియస్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. లైక్ పీసీఓడి వల్ల మనకి ఒబేసిటీ వస్తుంది అండ్ ఒబేసిటీ పీసీఓఎస్ని ఇంకా పెంచుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాకింగ్, డైట్లో మార్పులు ఇవన్నీ చేసి స్ట్రెస్ తగ్గించుకొని, ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి తగ్గించుకొని హెల్దీ ఈటింగ్ వల్ల అట్లీస్ట్ 5 to 10% బాడీ వెయిట్లో తగ్గినా కానీ మనకి ఓవరాల్గా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోయి ఆండ్రోజన్ లెవెల్, ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చి ఫర్టిలిటీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెట్ఫార్మిన్, ఇది ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు షుగర్ లేదు కానీ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఎందుకు పెట్టారు అని. షుగర్ లేకపోయినా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవ్వాలి కాబట్టి మనం మెట్ఫార్మిన్ టాబ్లెట్, ఒక టాబ్లెట్ 3 పూట్ల ఆర్ 2 పూట్ల పేషెంట్ వెయిట్ని బట్టి పెట్టచ్చు. ఎగ్స్ పెరగడానికి దోహదమయ్యే టాబ్లెట్స్ లైక్ లెట్రోజాల్ కానీ, క్లోమఫిన్ సిట్రేట్ కానీ, లేదా కొన్ని ఇంజెక్షన్స్ కానీ, ఆ విధంగా కూడా మనము ఫర్టిలిటీని పెంచుకోవచ్చు. ఇవన్నీ జరగనప్పుడు ల్యాప్ ఒవేరియన్ డ్రిల్లింగ్, అంటే రెసిస్టెంట్ ఒవేరియన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వీటేటితో తగ్గకపోతే లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. అంటే లాప్రోస్కోపీ పద్ధతిలో ఆ చిన్న చిన్న సిస్ట్లన్నిటిని పంక్చర్ చేస్తారు. దీంతో పీసీఓఎస్ అనేది కొంచెం తగ్గుతుంది. లేదా వాళ్ళకి మంచి ఎగ్స్ వచ్చి మంచిగా ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవ్వాలి అంటే దే కెన్ ఎయిదర్ ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్.